లెక్కనో తాలుందనో క్వింటాల్కు 10 కిలోలు కొట్టి టీఆర్ఎస్ నాయకులు పంచుకొని 10 కిలోలు అంటే దాదాపుగా 200 ప్రతి సంవత్సరం 1 కోటి క్వింటాల పైన కొంటే ఎన్ని వేల కోట్ల రూపాయలైనయో లెక్క కట్టుంది. ఈ లెక్కన రైతు బంధువులు ఇచ్చిన దానికంటే తాలు మీద కొట్టేసింది అంతకంటే ఎక్కువ. అది వాళ్ళ చరిత్ర. ఇవాళ ఒక్క రైతు దగ్గర నన్ను తుట్టి తీసినామా మేము? ఇవాళ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కళ్ళాల్లోనే కుప్పలకా నుంచి పంటలు కొని 3 రోజుల్లోనే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిధులు మీ రైతుల ఖాతాలో వేసిన మాట నిజం కాదా? ఇవాళ రైతులు నేను అడుగుతున్నా, మీ పంటకు గిట్టుబాటు ధరనే కాదు, మీ పంటకు బోనస్ ఇచ్చిన నాకు ఓటేస్తారా, లేకపోతే ఒరేసుకుంటే ఉరేసుకోమని మాటలు విని మీరు ఎవరికైనా ఓటేస్తారా? ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి నా రైతాంగ సోదరులను నేను అడుగుతున్నా. ఇవాళ కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి పనిమంతుడు పందిరేస్తే కుక్కతో తగిలి కూలిపోయిందంటే వెనకటికి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టుడేందో కూలుడేందో 3 ఏళ్ళ ఈ విచిత్రం ఎప్పుడైనా విన్నరా చూసిండ్రా అని నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మిత్రులను. అట్లాంటి దుర్మార్గుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం పాపం చేసినామని కాంగ్రెస్ను ఓడగొట్టమంటున్నాడు? 10 ఏళ్ళు చేసిన నువ్వు దుర్మార్గాలు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ చేసిన నిర్లక్ష్యం ఇవాళ మమ్మల్ని 10 నెలల్లోనే ఏమి చేయలేదని ఎట్లా అంటారని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ సమాజాన్ని 200 యూనిట్లు పేదోళ్ళ ఇంటికి 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామా లేదా? రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నామా లేదా? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నామా లేదా? 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ మీకు ఇస్తున్నామా లేదా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది మేము కాదా? 500 రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది కాదా అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా. ఇదే కాదు మిత్రులారా, 55,163 ఉద్యోగాలను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది మొదటి సంవత్సరంలోనే ఈ దేశంలో ఏ రాష్ట్రం చెయ్యలేదు. నేను సవాలు విసురుతున్నా, ఏ రాష్ట్రంలోనైనా ఇన్ని ఉద్యోగాలు ఇస్తే మా నరేందర్ రెడ్డికి మేము ఓట్లే అడగమని చెప్పి నేను ఈరోజు సవాలు విసురుతున్నా. వీళ్ళు ఏ రకంగా ఉంటే సందెట్ల సడేమియ్యేలాక సంజయ్ బయలుదేరాడు. మిత్రుడు ఇల్లుకి పక్కలే అనుకుంటా. మా పొన్నంను మీరు ఒక్కసారి మంత్రి చేస్తే తెలంగాణ తెచ్చిండు. 2009లో పొన్నంను మీరు ఒక్కసారి మంత్రి చేస్తే మా ప్రభుత్వానికి, మా నాయకత్వానికి కూడా మా 4 కోట్ల ప్రజల కోరిక ఇది, తెలంగాణ ఇచ్చి తీరవలసిందే అని పార్లమెంటునే స్తంభింపజేసి పొన్నం ప్రభాకర్ తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో ముందు బాగానే నిలబడ్డాడు. మరి సంజయ్ 2 సార్లు ఎంపీ అయింది, ఇప్పుడు కేంద్ర మంత్రి అయింది. సిల్లి గవర్నర్ తెచ్చిండా అని సంజయ్ గారిని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినామని అడుగుతున్నా. ఉత్త చేతులతో సేతులు ఉప్పుకుంటూ వచ్చి మాట్లాడు తప్ప ఏం తెచ్చినావు సంజయ్ గారు? హైదరాబాద్కు మెట్రో తెచ్చినవా? మూసీ నదికి నీళ్లు తెచ్చినవా? నిధులు తెచ్చినవా? లేకపోతే సమ్మక్క సారలమ్మకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా? సీతారామ ప్రాజెక్టుకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లు మంజూరు తీసుకొచ్చినవా? లేకపోతే నిధులు తీసుకొచ్చినవా? ఏమి తీసుకొచ్చినావు సంజయ్ గారు అని నేను అడుగుతున్నా. ఏమీ లేదు. కానీ 8 పార్లమెంటు సీట్లు ఇచ్చి 8 అసెంబ్లీలు ఇస్తే మా నరేంద్ర మోడీ పెద్ద బీసీ, నేను చిన్న బీసీని అంటాడు. ఓకే, అవేవి తేలే. పోనీ బీసీల లెక్కలనే తేల్చినారే పెద్ద బీసీ చిన్న బీసీ కలిసి? 100 ఏళ్ళు 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు బీసీ కులగణన జరిగితే 2025 వరకు దాదాపుగా 100 సంవత్సరాల బలైన వర్గాల లెక్కలు తేల్చిన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు లేరు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని సాహసం చేసి బలైన వర్గాల లెక్క తేల్చి 56.33% బీసీల లెక్కలు ఉన్నారని నేను చెప్తే ఇవాళ బండి సంజయ్ గారు నన్ను ఓడగొట్టమంటున్నాను. ఎందుకు ఓడగొట్టాలనే? ఈ దేశంలో ఎప్పుడు జరగని బీసీల లెక్కలు తేల్చినందుకు ఓడగొట్టాలనా?